దేవుని పిల్లలారా, బైబిల్ పట్టుకొని చర్చిలకి వెళ్తున్నారా? అయితే సమాజానికి మీలో క్రీస్తుని చూపిస్తున్నారా? లేకపోతే పెదాలతో దేవుణ్ణి గణపరిచి హృదయాన్ని దేవుడికి దూరంగా ఉంచుతున్నారా? ఈ పాట ద్వారా తెలుసుకోండి. స్తుతి స్తుతి అని పలికినంతనే దేవునికి స్తుతి కలగదు. హల్లెలూయా అని అరచినంతనే దేవునికి సంతోషం ఉండదు. మనసు మారని ఆరాధన బట్టి బొమ్మల వేడుక, బ్రతుకు మారని ప్రార్థన గాలిలో కలిసెడి కేక. స్తుతి స్తుతి అని పలికినంతనే దేవునికి స్తుతి కలగదు. హల్లెలూయా అని అరచినంతనే దేవునికి సంతోషం ఉండదు. పెదవులతో గణపరుస్తూ హృదయాన్ని దూరముంచితే, తాళలతో భజన చేస్తూ తప్పులను దాచి ఉంచితే. పెదవులతో గణపరుస్తూ హృదయాన్ని దూరముంచితే, తాళలతో భజన చేస్తూ తప్పులను దాచి ఉంచితే, ఆ శబ్దము ఆయనకు వినబడునా? ఆ నాటకం దేవునికి నచ్చునా? ఆ శబ్దము ఆయనకు వినబడునా? ఆ నాటకం దేవునికి నచ్చునా? అంతరంగ శుద్ధి లేనిదే ఆరాధన అర్హత లేదు. స్తుతి స్తుతి అని పలికినంతనే దేవునికి స్తుతి కలగదు. హల్లెలూయా అని అరచినంతనే దేవునికి సంతోషం ఉండదు. మనసు మారని ఆరాధన బట్టి బొమ్మల వేడుక, బ్రతుకు మారని ప్రార్థన గాలిలో కలిసెడి కేక. స్తుతి స్తుతి అని పలికినంతనే దేవునికి స్తుతి కలగదు. హల్లెలూయా అని అరచినంతనే దేవునికి సంతోషం ఉండదు. దేవుని పిల్లలారా, బ్రతుకు మారాలి.